మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 1 శ్లోకము 15ను పరిశీలిద్దాం. కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభమయ్యే ముందు ఇరుపక్షాల యోధులు తమ శంఖాలను పూరించి యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంలో పాండవ పక్షాన ఉన్న ముఖ్య యోధులు తమ దివ్య శంఖాలను ఎలా పూరించారో సంజయుడు ధృతరాష్ట్రునికి వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దధ్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఇంద్రియాలకు అధిపతి అయిన హృషీకేశుడు అంటే శ్రీకృష్ణుడు తన పాంచజన్యమనే శంఖాన్ని పూరించాడు. ధనంజయుడు అని పిలువబడే అర్జునుడు దేవదత్తమనే తన శంఖాన్ని పూరించాడు. భయంకరమైన కార్యాలు చేసేవాడు మరియు అమితంగా భుజించేవాడైన భీమసేనుడు పౌండ్రమనే తన మహాశంఖాన్ని గంభీరంగా పూరించాడు. వారి శంఖనాదాలు కౌరవ సైనికుల గుండెల్లో భయాన్ని నింపాయి. కృష్ణ భగవానుడు ఈ విషయంలో మనకు ఏమి చెప్పుతున్నాడు అంటే, ఆయన కేవలం అర్జునుడికి సారథి మాత్రమే కాదు, మొత్తం ధర్మయుద్ధానికి నిర్దేశకుడు. ఆయనను హృషీకేశుడు అని సంబోధించడం చాలా ముఖ్యం. అంటే ఆయన మన ఇంద్రియాలకు మనస్సులకు అధిపతి. ఆయన తన పాంచజన్యం పూరించడం ద్వారా ఈ యుద్ధం తన సంకల్పమేనని, పాండవుల పక్షాన ధర్మం ఉందని, వారికి తన సంపూర్ణ రక్షణ ఉందని ప్రకటిస్తున్నాడు. దైవం మన పక్షాన ఉన్నప్పుడు ఏ శక్తి మనల్ని ఓడించలేదని ఆయన భరోసా ఇస్తున్నాడు. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, పాండవులు తమ శంఖధ్వనులతో ధర్మం కోసం తమ నిబద్ధతను ప్రకటించినట్లు మనం కూడా జీవితంలో ఎదురయ్యే నైతిక సవాళ్లల్లో సరైన మార్గంలో నిలబడాలి. అధర్మాన్ని, అన్యాయాన్ని చూసినప్పుడు మౌనంగా ఉండకూడదు. మనస్సాక్షి ప్రకారం ధర్మబద్ధంగా మన వైఖరిని ధైర్యంగా ప్రకటించాలి. మన సంకల్పం దృఢంగా భగవంతునిపై విశ్వాసంతో ఉన్నప్పుడు మనకు అవసరమైన అంతర్గత శక్తి లభిస్తుంది. సరైన పని చేయడానికి ధైర్యంగా ముందుకు రావడమే ఈ శ్లోకం మనకు నేర్పే పాఠం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.